సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేస్తాడు, యుక్త మార్గము తప్పకుండా నడుచుకునే వారికి ఆయన కేడెముగా ఉన్నాడు. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేసేవాడు. దేవుడు ఏం చేస్తాడంట? యథార్థంగా ఉండే వారిని వర్ధిల్ల చేస్తాడు. వర్ధిల్లింపజేయడం అంటే బాగా వర్ధిల్లాడండి. ఈ మాట మనం బాగా వింటాం, పలుకుతాం. ఎంత వర్ధిల్లాడంటే అంత వర్ధిల్లాడండి అంటే అర్థం ఏమిటి? బాగా అభివృద్ధి చెందాడండి, బాగా సంపాదించాడండి, బాగా పెరిగాడండి, అన్ని విధాలుగా పైకి లేచాడండి. ఇట్లాంటి మాటలన్నీ కూడా దేనికి సంబంధించినవి అంటే వర్ధిల్లటం. దేవుడు ఎవరిని వర్ధిల్లింపజేస్తాడంట చెప్పండి? యథార్థంగా ఉండేవాళ్ళను. యథార్థంగా ఉండడం వేరు, తప్పు చేయకుండా ఉండడం వేరు. యథార్థంగా ఉండడం అంటే తప్పు చేసినా సరే, నాయన నా వల్ల తప్పు జరిగింది అని ఒప్పుకోవడం. మీకు అర్థమైంది యథార్థత అంటే? తప్పు జరిగించిన వాడు ఈ భూమి మీద ఎవరు లేడు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక సమయంలో ఎప్పుడో ఒకప్పుడు తప్పు చేస్తూనే ఉంటారు. కానీ ఆ తప్పు జరిగిన తర్వాత ఇది నా వలన తప్పు జరిగింది అని తెలుసుకొని, ఇది నా వలన జరిగింది తప్పు అని ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో అది యథార్థత అంటాం. యథార్థత అంటే తప్పే చేయకుండా ఉండడం కాదు, కానీ తప్పు జరిగినా సరే ఇది నా వలన తప్పు జరిగింది అని ఒప్పుకోవడం యథార్థత. యోబు గురించి చూస్తే, యోబుని దేవుడు ఏమన్నాడు? ఇతడు యథార్థవర్తనుడు, నా యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించినవాడు. యోబు గురించి దేవుడు ఏమన్నాడు? ఇతడు యథార్థవంతుడు. యథార్థవంతుడు అంటే తప్పే చేయని వాడు కాదు. తప్పు జరిగినా సరే నా వలన తప్పు జరిగింది అని ఒప్పుకునేవాడు. చాలాసార్లు మనుషుల్లో ఈ యథార్థత కనిపించదు. మంచిగానే ఉంటాం, సాధ్యమైనంత వరకు తప్పు చేయకుండానే ఉంటాం. కానీ ఒకవేళ తప్పి జరిగిపోయింది తప్పు, అది ఏదైనా కానీ, అప్పుడు ఉన్నది ఉన్నట్లుగా ఇది నా వల్లనే జరిగింది అని ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో అది యథార్థత. దావీదుని దేవుడు చాలా హెచ్చించాడు. ఎందుకంటే దావీదు యొక్క యథార్థతను బట్టి. దేన్ని బట్టి? యథార్థతను బట్టి. అంటే దావీదు తన జీవితంలో ఎక్కడా ఏ పొరపాటు చేయలేదా? చేశాడు, చాలాసార్లు జరిగించాడు. కానీ అందరికీ బాగా తెలిసింది ఒకటి మాత్రం అందరి నోటిలో బాగా నానుతుంది. అదేంటంటే బత్షెబాతో దావీదు చేసిన తప్పు, తన భర్తను చంపించడం తప్పు. ఇట్లాంటివన్నీ ఇంతకు ముందువి, దాని తర్వాత కూడా దావీదు చాలా చేశాడు. కానీ తన వలన తప్పు జరిగింది అని తెలిసిన ప్రతిసారి వెంటనే పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో, నాయన నా వలన ఈ తప్పు జరిగింది, నన్ను క్షమించు, నాకు యథార్థ హృదయం దయచేయి, స్థిరమైన మనసు నాకు దయచేయి, పరిశుద్ధత నాకు దయచేయి అని మళ్ళీ ప్రార్థన చేసేవాడు. అంటే దావీదు తప్పు జరిగినా తన వలన వెంటనే ఒప్పుకునేవాడు, దేవుని సన్నిధిలో క్షమాపణ వేడుకునేవాడు. ఇలా ఎవరైతే అయ్యా నా వలన తప్పు జరిగింది నిజమే, ఇంకోసారి జరగకుండా నేను చూసుకుంటాను అని యథార్థంగా ఉంటారో అట్లాంటి వాళ్ళని దేవుడు వర్ధిల్లింపజేస్తాడు. దేవుని వాక్యంలో సామెతల గ్రంథంలో ఇంకొక చోట ఏముంటుందంటే, అతిక్రమమును చేయువాడు వర్ధిల్లాడు, అయితే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. మీకు అర్థమైందా ఈ మాట? అతిక్రమం చేసేవాడు వర్ధిల్లడు, కానీ ఎవరైతే ఇది నా వలన జరిగింది నాయన, తప్పు జరిగింది అని ఒప్పుకొని మళ్ళీ ఆ తప్పు జరిగించకుండా దాన్ని విడిచిపెట్టేస్తారో వాళ్ళు మాత్రం దేవుని పట్ల కనికరం పొందుతారు. దేవుడు వాళ్ళని కనికరిస్తాడు, వాళ్ళని వర్ధిల్లింపజేస్తాడు అని అర్థం.
చదువుదా ఆ మాట ఒకసారి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లాడు. చూడండి, మీకు అర్థమైందా ఈ మాటలో? దేవుడు ఏమంటున్నాడు? అతిక్రమములు దాచిపెడితే నువ్వు వర్ధిల్లవు. మరి ఎప్పుడు వర్ధిల్లుతావు? ఎప్పుడంటే వాటిని ఒప్పుకొని విడిచిపెడితే దేవుని కనికరం నీ మీదకి వస్తుంది. అప్పుడు నీవు వర్ధిల్లుతావు. చాలామంది జీవితంలో వర్ధిల్లని కోరుకుంటాం. ఎవరికి ఆశ ఉండదండి? ఉంటుందా? ఉండదా? డెవలప్ అవ్వాలని అందరికీ ఆశ ఉంటుంది. అభివృద్ధిలోకి రావాలని అందరికీ ఆశ ఉంటుంది. ఆశ ఉంది సరే, మరి యథార్థత ఉందా? తప్పు జరిగించాను నాయనా అని ఒప్పుకొని వచ్చి విడిచిపెట్టగలిగే యథార్థత ఉందా? అలా ఎవరైతే యథార్థత కలిగి ఉంటారో దేవుడు వాళ్ళని ఎప్పుడు కూడా త్రోసివేయడండి. నువ్వు తప్పు చేసి మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ ఒప్పుకుంటున్నావురా అట్లా అనేవాడు కాదు ఆయన. ఈ వ్యక్తి తప్పు జరిగింది ఇతని వల్ల, కానీ ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. కాబట్టి దేవుడు కనికరిస్తాడు. కనికరించి మళ్ళీ వర్ధిల్లేలాగా చేస్తాడు. మనకు బాగా తెలుసు, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నా వాటా నాకు ఇచ్చేయి అని తండ్రి ఆస్తిలో వాటా తీసుకొని మొత్తానికి తన వాటాలో వచ్చినవన్నిటిని అమ్మేసి సమకూర్చుకొని దూరదేశం వెళ్ళిపోయాడు. మనకందరికీ బాగా తెలిసిన కథ ఇది. దూరదేశం వెళ్ళిపోయాడు. అక్కడ తన ఆస్తిని దుర్వ్యాపారం చేత పాడు చేశాడు. ఎట్లా పాడు చేశాడు? దుర్వ్యాపారం చేత. అంటే ఈ చిన్న కుమారుడు ఏం చేశాడు? దూరదేశం వెళ్ళి వేశ్యాత్వం జరిగించాడు. అంటే వ్యభిచార గృహాల వైపు వెళ్ళాడు. వేశ్యలతో తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. అలాగే త్రాగుడుకు అలవాటైపోయాడు. ఆ త్రాగుడు బానిసత్వం వల్ల ఆ ఆస్తి అంతా కరిగించుకున్నాడు. మొత్తానికి దుర్వ్యాపారం అంటే అది. ఈ రకంగా దుర్వ్యాపారం చేత తన తండ్రి ఆస్తి మొత్తాన్ని పాడు చేశాడు. తిరిగి వచ్చేశాడు. వచ్చేటప్పుడు ఏమన్నాడు కొడుకు? నానా, తండ్రి, నేను పరలోకానికి విరోధంగా పాపం చేశా, నీకు విరోధంగా పాపం చేశా. నీ కొడుకుని అనిపించుకోవడానికి నేను తగిన వాడిని కాదు. మరి నేను ఇప్పుడు బాగా ఆకలితో బాధపడుతున్నా, కానీ కనీసం నీ కూలి వాళ్ళల్లో ఒకడిగా అన్నా పెట్టుకో నాయనా అని చెప్దామని బయలుదేరాడు. మీకు అర్థమైందండి? కుమారుడు మారు మనసు పొందాడు. నా తండ్రి దగ్గర నేను చేసిన పాపాలన్నీ ఒప్పుకుందామని బయలుదేరి వచ్చేసాడు. తండ్రి దగ్గరికి వచ్చేసి దూరంగా ఉండగానే తండ్రి చూశాడు. పరిగెత్తుకుని వచ్చాడు. మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఇలా ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి కట్టండి, ఇవన్నీ చెప్తానే ఉన్నాడు. ఈ లోపల కుమారుడు చిన్నగా ప్రారంభించాడు. ఏమని? తండ్రి, నేను నీకు విరోధంగా పాపం చేశా, పరలోకానికి విరోధంగా పాపం చేశా. ఇక నీ కుమారుడిని అనిపించుకోవడానికి నేను యోగ్యుడిని కాను అని చెప్పాడు, అంతే. ఇక నీ కూలి వాళ్ళల్లో ఒకటిగా పెట్టుకో అని చెప్పేంత టైం కూడా ఇవ్వాల తండ్రి. మీకు అర్థమైందా? నాయనా, నీ కొడుకుని అయ్యా యోగ్యత నాకు లేదు, నీ కూలి వాళ్ళలో ఒకటిగా ఉంటాను నేను అని చెప్దామని వచ్చాడు కొడుకు. కానీ ఆ మాట చెప్పేంత టైం కూడా తండ్రి ఇవ్వకుండానే వెంటనే ఆజ్ఞాపిస్తా ఉన్నాడు సేవకులకు. అబ్బాయి, ప్రశస్త వస్త్రం తెచ్చి త్వరగా కప్పండి అయ్యా, చేతికి బంగారు ఉంగరం పెట్టండి, పాదాలకు చెప్పులు తొడిగించండి అని అన్ని ఆజ్ఞలు జారీ చేస్తున్నాడు. ఈ నా కుమారుడు తప్పిపోయి తిరిగి వచ్చాడయ్యా, చనిపోయి బ్రతికాడయ్యా ఇతను అని తండ్రి అతన్ని కనికరించాడు. ఇక్కడ కుమారుణ్ణి తండ్రి కనికరించాడు. ఎందుకంటే తాను చేసిన తప్పు తనకు తెలిసింది. తిరిగి వచ్చాడు. యథార్థంగా తండ్రి ముందు ఉండి, నాయనా, నేను తప్పు చేశాను, నా వలన తప్పు జరిగింది అని ఒప్పుకున్నాడు. ఇది యథార్థత అంటే. మీకు అర్థమైందండి? యథార్థత అంటే మన వల్ల తప్పు జరిగినప్పుడు దాన్ని నా వలన జరిగింది అని ఒప్పుకుంటే దేవుడు తప్పనిసరిగా దాన్ని క్షమిస్తాడు, కనికరిస్తాడు, నిన్ను వర్ధిల్లింపజేస్తాడు. కానీ చాలామంది మన జీవితాల్లో ఈ యథార్థతని కలిగి ఉండం. ఎంతసేపటికి మన వల్ల తప్పు జరిగినా దానికి కారణం నేను కాదు, పలానా
వాడి వల్లే నేను ఈ తప్పు చేశాను తప్ప నేనైతే స్వతహాగా చేసి ఉండేవాడిని కాదు అని మనం మంచి వాళ్ళవని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇది ఎట్లాంటి స్వభావం అంటే ఆదాము యొక్క స్వభావం. మీకు తెలుసా అండి, ఆదాము యొక్క స్వభావం ఇదే. ఆదాము తప్పు చేశాడు. ఏది? దేవుడు తినవద్దు అని చెప్పిన ఆ చెట్టు ఫలాన్ని తిన్నాడు. తిన్నప్పుడు దేవుడు అడిగాడు, ఏమని? ఆదామా, నేను వద్దు అన్న ఫలాన్ని నువ్వు తిన్నావా అని అడిగినప్పుడు ఏమనాలి తిన్నగా? అవునయ్యా, నువ్వు వద్దు అన్నావు, నేనే కర్మగాలి తిన్నానయ్యా, నా వల్ల తప్పు జరిగింది అని చెప్పాలా? అట్లా చెప్పాలి ఆదాము. ఎట్లా చెప్పాడు తెలుసా? ఆదికాండం 3వ అధ్యాయం 12వ వచనం. అందుకు ఆదాము, నాతో ఉండడానికి నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలాల్లో కొన్ని నాకు ఇస్తే నేను తిన్నా. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఆదాము ఎట్లా చెప్పాలి డైరెక్ట్గా? అయ్యా తప్పు జరిగింది, నేను తప్పు చేశాను అని అంటే దేవుడు వెంటనే కనికరించేవాడు. కానీ ఆదాము ఏమంటున్నాడు? అయ్యా నేనైతే చేయలా, నాతో పాటు ఉండడానికి నువ్వు ఇచ్చావు కదా ఈ స్త్రీని, ఈమె తీసుకొచ్చి నాకు ఇచ్చింది, నేను తిన్నా. చూడండి ఎటెటు తీసిపోతున్నాడు చూడండి ఆదాము. నేను తప్పు చేశాను అని అనటానికి బదులుగా నీవు నాతో ఉండడానికి ఈ స్త్రీని ఇచ్చావు, మరి ఏమేం చేసింది? పండు తీసుకొచ్చి నాకు ఇచ్చింది. కాబట్టి తప్పంతా ఎవరిది? నా మాన నేను ఒంటరిగా ఉంటుంటే, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని నువ్వే అనుకొని ఆమెను తీసుకొచ్చి నాకు జంట చేశావు, ఆమె ఈ తంట నాకు తీసుకొచ్చి పెట్టింది అని మొదటి ముద్దాయి ఎవరంటే దేవుడు. ఎందుకంటే నా మాన నేను ఒంటరిగా ఉంటుంటే నువ్వే కదా తీసుకొచ్చి ఏమని ఇచ్చింది. కాబట్టి మొదటి తప్పు నీది. మరి తెచ్చిన ఆమె మామూలుగా ఉందా? లేదు, ఈమె తిని మళ్ళీ తీసుకొచ్చి నాకు ఇచ్చింది. తప్పు ఏమిది? ముందు నువ్వు, తర్వాత ఈమె, తర్వాతే నేను. ఇదే ఆదాము యొక్క స్వభావం. ఈ లోకంలో మానవుల యొక్క స్వభావం అంతా ఇట్లాగే ఉంటుంది. తిన్నగా నా వల్ల తప్పు జరిగింది అంటే దేవుడు వెంటనే క్షమించేవాడు. కానీ మనిషి తిన్నగా ఒప్పుకోడు. అసలు నేను మంచిదాన్నేనండి, పలానోళ్ళు నన్ను అట్లాగా ప్రేరేపించారు, పలానోళ్ళు చేశారు కాబట్టి నేను ఎట్లా అనాల్సి వచ్చిందండి అని వెంటనే వాళ్ళ మీద అనేస్తాం. ఇది యథార్థత కాదండి. ఇట్లాగా ఉన్నంతకాలం మన జీవితంలో మనం వర్ధిల్లలేం. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, అయ్యా నా వల్ల తప్పు జరిగింది, అయ్యా ఇదిగో నేను ఈ దోషం చేశాను, నా భర్త పట్ల ఇట్లా ప్రవర్తించా, నా భార్య పట్ల ఇట్లా ప్రవర్తించా, నా ఇరుగు పొరుగు వాళ్ళ పట్ల ఇట్లా ప్రవర్తించా, నా వలన తప్పు జరిగింది అని నీవు నిస్వార్థంగా నిరాటంకంగా ఏ మాత్రం కూడా అభ్యంతరం లేకుండా ఒప్పుకుంటే దేవుడు వెంటనే కనికరిస్తాడు. యథార్థవంతుడిగా నువ్వు ఉంటావు, వర్ధిల్లుతావు. చదవబడిన మాటలో ఏముంది? యథార్థవంతులు ఏం చేస్తారంట? వర్ధిల్లుతారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా జీవితంలో వర్ధిల్లాలని కోరుకుంటున్నావా? అయితే యథార్థంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. ఇది చాలా కష్టమే కదండి, చాలా కష్టం ఇది. ఎంత కష్టం అంటే ఎదుటివాడి మీద నిందేయటం చాలా ఈజీ. నా వాడి వల్ల ఇదంతా జరిగింది, అసలు లేకపోతే జరిగేది కాదు అని ఎవరో ఒకళ్ళ మీద నిందేయటం అలవాటు అయిపోయింది మనుషులకి. కానీ అట్లా కాకుండా ఆదాము ఆనాడే యథార్థంగా, అయ్యా నా వల్ల తప్పు జరిగింది అని అంటే మానవ జాతి యొక్క పరిణామం ఇంకో రకంగా ఉండుండేది. కానీ అట్లా జరగల. పోనీ ఆదాము యొక్క భార్య అవ్వ, ఆమెనా తిన్నగా ఒప్పుకుందా? అప్పుడు ఆదాము పక్కన పెట్టి కాసేపు మళ్ళీ అవ్వను అడిగాడు, ఏమా నీ భర్త చెప్పాడు కదా ఈ పండు గురించి, తినొద్దని చెప్పాడు కదా అంతకుముందే, మళ్ళీ ఎందుకు తిన్నావు నీవు అని అవ్వను అడిగితే ఆమెనా తిన్నగా చెప్పిందా? అయ్యా నా వల్ల తప్పు జరిగిందని ఆమెనా తిన్నగా చెప్పిందా? చెప్పలా. ఆమె ఎవరి మీద నెట్టింది సాకు? సర్పు నన్ను మోసగించిందండి, నేను తిన్నానండి అంటే అది కూడా తను తిన్నగా ఒప్పుకోవట్లా. నేను తిన్నాను కానీ ఎవరి వల్ల? ఇదిగో సర్పం, అది నన్ను మోసం చేసింది, నేను తిన్నా అంటే తిన్నగా ఈ పాపాన్ని ఒప్పుకునే మనసు మనిషిలో ఎప్పుడో పోయిందండి, ఎప్పుడో పోయింది. ఆదాము దగ్గర నుంచే పోయింది.
అప్పటి నుంచి మనిషి యథార్థవంతుడుగా ఉండట్లా, వివిధమైన తంత్రాలు కల్పించుకుంటున్నాడు. దేవుని వాక్యంలో ఏముందంటే దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు, కానీ వారే వివిధమైన తంత్రాలు కల్పించుకుంటున్నారు అని ఉంది ప్రసంగి గ్రంథంలో. అంటే మొట్టమొదటి మానవుడిని దేవుడు ఎట్లాగా యథార్థంగానే ఉంచాడు, కానీ ఎప్పుడైతే అపవాది మాటలు విని బానిసైపోయారో ఇక వాళ్ళు వెంటనే యథార్థత కోల్పోయారు, తంత్రాలు కల్పించుకుంటున్నారు. అంటే వాళ్ళ మీద వీళ్ళ మీద సాకులని చెప్పేసి మేము మంచివాళ్ళమే. మొత్తానికి ఏం చెప్పదలుచుకున్నాడు ఆదాము? నేను మంచివాడినే, అవ్వ వల్లనే ఇట్టు చేశా. మరి అవ్వ ఏం చెప్పింది? నేను మంచిదాన్నే, ఇదిగో సర్పం వల్లే నేట చేశా. అంటే ఎంతసేపటికి నేను మంచిదాన్ని అని చెప్పుకోవడానికి అలవాటు పడ్డారు మానవ జాతి. కానీ దేవుడు ఏమంటాడంటే, ఒరే నువ్వు మంచివాడివి కాదు నాయనా, నువ్వు తప్పు చేసావంటే మనిషి అంటాడు, లేదు నేను తప్పు నేను మంచివాడినే అంటాడు. ఇక్కడే దేవుడికి మనిషికి యుద్ధం మొదలయ్యేది. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 35వ వచనం. అయితే నీవు అంటే మనిషి అంటున్నాడు, మానవుడు అంటున్నాడు ఏమని? నేను నిర్దోషిని, నిశ్చయంగా దేవుడు కోపం నా మీద ఉండదు అని చెప్పుకుంటున్నావు. ఇదిగో పాపము చేయలేదు అని నీవు చెప్పిన దాన్ని బట్టి నీతో నాకు వ్యాజ్యం కలిగింది. ఇది దేవుడు అంటున్న మాట. దేవుడికి మనిషికి వ్యాజ్యం ఎందుకు కలిగింది? గొడవ ఎందుకు వచ్చింది? తగాదు ఎందుకు వచ్చింది దేవుడికి మనిషికి? అంటే దేవుడు అంటాడు, నువ్వు తప్పు చేసావు నాయనా, కాబట్టి ఒప్పుకో యథార్థంగా అంటాడు. మనిషి అంటాడు, నేను తప్పు చేయలేదు, వాడి వల్ల నేను చేశాను తప్ప నేనైతే చేయలేదు అని తప్పించుకోవడానికి చూస్తూ ఉంటాడు. అందుకనే దేవుడికి మనిషికి తగాద మొదలైంది, వివాదం మొదలైంది, వ్యాజ్యం మొదలైంది. ఈ మాటలు వింటున్న ఆ ప్రియ సహోదరి సహోదరుడా, నీకు నీ దేవునికి వ్యాజ్యం ఉంది, గొడవ ఉంది. ఆయన ఏమంటాడు? నువ్వు తప్పు చేశావు, తప్పు జరిగించావు, కాబట్టి యథార్థంగా ఒప్పుకుంటే నేను క్షమిస్తా అంటాడు. నీవంటావు, నేను తప్పు చేయలా, పలానోడు నన్ను ఇట్లా అనబట్టి నేను ఎట్లా అన్నా కానీ నేనైతే మంచిదాన్నే అని మనం ఎంతసేపటికి నేను మంచిదాన్ని అని మనం సర్ది చెప్పుకుంటూ ఉంటాం. దేవుడేమో, ఒరే అబ్బాయి నువ్వు మంచివాడివి కాదు, నీ జన్మలోనే పాపం ఉంది, నువ్వు పుట్టుకతోనే చెడు స్వభావం నీలో ఉంది, కాబట్టి నువ్వు చెడుకు లోనవుతున్నావు, నువ్వు అది ఒప్పుకో అంటే, లేదు నేను ఒప్పుకోను, నేను మంచివాడినే అని నువ్వు అంటావు. ఇక్కడే దేవునికి మనిషికి గొడవ మొదలవుతూ ఉంది. అందుకని ఇద్దరి మధ్య ఉన్న గొడవను తీర్చడం కోసమే యేసుక్రీస్తు మధ్యవర్తిగా వచ్చాడు. దేవుడికి మనిషికి మధ్య ఆ గొడవ ఎప్పటి నుంచో ఉంది. దేవుడేమో నువ్వు తప్పు చేసావంటాడు, మనిషి ఏమో నేను తప్పు చేయలేదు, నేను మంచివాడిని అంటాడు. అందుకని ఇద్దరి మధ్య ఈ గొడవ ఎప్పుడు మరి సద్దు వణుకుతుంది? ఇద్దరు మరి ఎప్పుడు సావధానం కలుసుకుంటారు, సమాధాన పడతారు? ఇది జరిగే పని ఎప్పటికంటే జరగట్లా. అందుకని యేసుక్రీస్తే మధ్యవర్తిగా వచ్చాడు. వచ్చి మనుషుల దగ్గరికి వెళ్ళి దేవుడి గురించి, అయ్యా ఆయన లక్షణం ఇట్లాంటిది, ఆయన యథార్థవంతుడు, నీవు కూడా తప్పు నువ్వు యథార్థంగా ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు అని మానవులందరికీ ప్రకటించి, ఈ మనుషులందరినీ కూడా వీళ్ళందరి తరపున అంటే వీళ్ళు చేసిన పాపం అంతటిని కూడా తన మీద వేసుకొని, తండ్రి ఇదిగో వీళ్ళ పాపానికి బదులుగా నేను మరణిస్తున్నా, ఇదిగో వీళ్ళందరికీ బదులుగా నేను రక్తం గారుస్తున్నా, కాబట్టి నన్ను చూసి, నా రక్తాన్ని చూసి, నా ముఖం చూసి, మన భాషలో చెప్పాలంటే ఎట్లాంటిది, నా ముఖం చూసి అని అంటాం కదా మనం. అరే వాడు తప్పు చేశాడు సరే, కానీ నా ముఖం చూసి వదిలేయి అని చాలాసార్లు అంటాం. అలాగే యేసుక్రీస్తు కూడా మానవాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత తప్పు జరిగించారు, కానీ ఇదిగో వీళ్ళ కోసం నేను బలవుతున్నాను, నేను రక్తం గారుస్తున్నాను, కాబట్టి నా రక్తాన్ని వీళ్ళ దగ్గరికి వచ్చేశారు, కాబట్టి నా రక్తాన్ని చూసి తండ్రి ఇదిగో వీళ్ళని చేర్చుకో అంటున్నాడు. దేవుడు యేసుక్రీస్తు యొక్క బలిని అంగీకరించాడు. రైట్, సరే వీళ్ళందరి కోసం నువ్వు బలవుతున్నావు కాబట్టి నీ ముఖం చూసి, ఎవరి ముఖం చూసి? నీ ముఖం చూసి నేను వీళ్ళని అంగీకరిస్తున్నా, కానీ వాళ్ళు వచ్చి ఒప్పుకోవాలి. అందుకనే ఎవరైతే ప్రభు దగ్గరికి వచ్చి ఇదిగో తప్పు జరిగింది,
నేను పాపిని అని ఎవరైతే ఒప్పుకుంటారో దేవుడు వాళ్ళను మనస్ఫూర్తిగా క్షమిస్తాడు, దేవుడు వాళ్ళతో సమాధాన పడతాడు. ఇట్లాంటి యథార్థతనే దేవుడు కోరుకుంటున్నాడండి. యథార్థవంతుల కోసమే దేవుడు లోకమంతా గాలిస్తూ ఉన్నాడు. యథార్థవంతులను బలపరచడం కోసమే దేవుని కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుందండి. 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది. చదివారు కదండి. దేవుని యొక్క కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది, లోకమంతా తిరుగుతుంది. దేనికోసం? ఎవరైతే యథార్థంగా ఉంటారో వాళ్ళ కోసం తిరుగుతుంది. కాబట్టి దేవుడు ఎవరి కోసం చూస్తున్నాడు? యథార్థవంతుల కోసం. యథార్థవంతులు కనపడితే గనక వాళ్ళని బాగా బలపరిచి వాళ్ళని అభివృద్ధి చేద్దాం, వర్ధిల్లింపజేద్దాం అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి ఎవరైనా దొరికారా? దొరికితే గనక దేవుడు వదిలిపెట్టాడు. మీకు అర్థమైందండి? యథార్థంగా ఉండడం అంటే తప్పు చేయకుండా ఉండడం కాదు. తప్పు జరిగినా సరే నా వల్ల తప్పు జరిగిందండి, నిజమేనండి అని ఒప్పుకుంటున్నావే, అది నిజంగా యథార్థత. ఇట్లాగా దేవుని యొక్క కనుదృష్టి లోకమంతా వెతుకుతూ ఉంది. ఎవరు యథార్థంగా ఉంటారో వాళ్ళని బలపరిచి వాళ్ళని అభివృద్ధి చేయడం కోసం. అందుకనే ఇక్కడ రాయబడిన మాట, యథార్థవంతులను ఆయన వర్ధిల్లింపజేస్తాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి దేవుడైతే నిన్ను వర్ధిల్లింపజేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నీ జీవితంలో యథార్థతను పొందుకోవడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? దావీదు జీవితంలో దావీదుని దేవుడు ఎందుకు అంత హెచ్చించాడు? ఎక్కడో అడవిలో ఉన్న వాడిని తీసుకొచ్చి రాజుగా అభిషేకం చేసి మళ్ళీ సౌలు లాంటి పెద్ద వ్యక్తిని కూడా పక్కకు నెట్టేసి, సౌలు ఎన్నిసార్లు తరిమినా ఎన్నిసార్లు చంపాలని ప్రయత్నం చేసినా కాపాడి రాజ్యం అప్పగించి 40 సంవత్సరాలు రాజుగా ఎందుకు ఉంచాడు దావీదుని? దావీదులో ఉన్నటువంటి యథార్థత. దావీదు తప్పు చేయలేదా అంటే చేశాడు. చాలాసార్లు తన వల్ల తప్పు జరిగింది, కానీ జరిగిన ప్రతిసారి వెంటనే పశ్చాత్తాపడేవాడు. అయ్యా నా వల్ల తప్పు జరిగింది అని ఒప్పుకునేవాడు దేవుని దగ్గర. ఇది దేవునికి నచ్చింది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా దేవునికి నచ్చే గుణం ఏదైనా ఉంది అంటే యథార్థంగా ఉండటమే. యథార్థంగా ఉండటం అంటే తప్పే చేయకుండా ఉండడం కాదు. తప్పు జరిగినా సరే నా వల్ల తప్పు జరిగిందని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టడం యథార్థత. అందుకనే దేవుని వాక్యంలో మనం చదువుకున్నాం, అతిక్రమాలు చేసేవాడు వర్ధిల్లడు. మరి ఎవడు వర్ధిల్లుతాడు? వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు. ఒప్పుకొని విడిచిపెట్టడం అంటే యథార్థంగా ఉండడం. ఎవరైతే అట్లా యథార్థంగా ఉంటాడో దేవుడు వాడిని కనికరిస్తాడు, వర్ధిల్లింపజేస్తాడు. నిజంగా మన జీవితంలో మనం యథార్థత కలిగి ఉంటున్నామా? మన అనుదిన జీవితంలో, వ్యక్తిగత జీవితంలో యథార్థంగా ఉంటున్నామా? పొరపాటు జరిగింది, అయ్యా నా వలన పొరపాటు జరిగింది అని దేవుని ముందు ఒప్పుకుంటున్నామా? మనిషి ముందు పొరపాటు చేస్తే మనిషితో ఒప్పుకుంటాం, సరే. మరి దేవుని పట్ల పొరపాటు జరిగినప్పుడు దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. అట్లాగా ప్రతిరోజు మన పొరపాట్లన్నీ కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే తప్పనిసరిగా దేవుడు మనలను గురించి ఇదిగో ఈ వ్యక్తి యథార్థంగా ఉన్నాడు. ప్రతిరోజు అండి మనం చేయాల్సిన పని ఏమిటంటే, ప్రతిరోజు రాత్రికాల సమయంలో ప్రార్థనకు మోకరించిన తర్వాత ఒకటే పరీక్షించుకోవాలి. ఏమని? ఇదిగో ఈ రోజు అంతట్లో ఎక్కడైనా పొరపాటు చేశామా? భార్య పట్ల కానీ, భర్త పట్ల కానీ, ఇరుగు పొరుగు వారి పట్ల కానీ, పని చేసే వాళ్ళ పట్ల కానీ, ఎవరితో అయినా సరే మాట్లాడకూడదు ఏమైనా మాట్లాడామా? పలకూడని ఏమైనా పలికామా? చేయకూడని ఏమైనా చేశామా? ఇవన్నీ ఆలోచించుకొని వాటన్నిటిని ఒక్కొక్కటి నాయన ఇదిగో ఈరోజు ఇట్లా నా వల్ల తప్పు జరిగింది, ఈరోజు పలానా సమయంలో పలానా వాళ్ళతో నేను ఇట్లా తప్పు మాట్లాడాను, దయచేసి నన్ను క్షమించు అని ఇట్లాగా ప్రతిరోజు నీ వల్ల ఏదైతే అపరాధం జరిగిందో, పొరపాటు జరిగిందో అవన్నీ ఎప్పటికప్పుడు ఒప్పుకుంటూ ఉంటే నిజంగా దేవుడు నిన్ను గుర్తిస్తాడు. ఇదిగో ఈ వ్యక్తి యథార్థంగా ఉంటుంది, ఈ వ్యక్తి యథార్థంగా ఉంటున్నాడు, ఇతన్ని తప్పనిసరిగా వర్ధిల్లింప చేయాలని దేవుడు ఆశిస్తాడు. కానీ చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, తప్పు మన వల్ల జరిగినా నేను ఒక్కదానేనా,
అందరూ చేయట్లా అని ఎంత సునాయాసంగా తప్పించుకుంటాము కదండి. తప్పు జరిగినప్పుడు నా వల్ల తప్పు జరిగిందని ఒప్పుకుంటే బాగుండేది. కానీ మనం ఏం చేస్తాం, నే ఒక్కదానేనా తప్పు చేసేది, లోకం అంతా చేయట్లేదా, నే ఒక్కదాన్ని చేస్తే వచ్చిందా అని మనల్ని మనం కప్పేసుకుంటాం. దేవుడు మన కోసం చూస్తుంటాడు. ఈ వ్యక్తి యథార్థంగా ఉంటే ఇతన్ని క్షమిద్దాం, అభివృద్ధి చేద్దాం, పైకి లేవనెత్తుదామని దేవుడు చూస్తాడు. మనమేమో ఎంతసేపటికి యథార్థంగా ఉండటానికి ఇష్టపడట్లేదు, ఎంతసేపటికి మనల్ని మనం సమర్థించుకుంటూ పోతూ ఉన్నాం. కాబట్టి ఇకనైనా సరే మన ఆలోచన మార్చుకుందాం, మన తలంపులు మార్చుకుందాం. మన వలన ఏదైనా తప్పు జరిగితే, ఇదిగో నా వలన ఈ తప్పు జరిగింది కాబట్టి దేవా ఇదిగో నా వల్ల ఇది జరిగింది, రెండవసారి నాకు ఈ తప్పు చేయకుండా సహాయం చేయనైనా అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తే తప్పనిసరిగా దేవుడు మనలను వర్ధిల్లింపజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.